ini ada jabatan slow ke dia lah ya. హలో అండి, నేను ప్రమీల. మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ప్రకృతి మాత్రమే ఉచితంగా ప్రేమిస్తుందని. ఈ థంబ్నెయిల్ ఉన్నమాట మీకు ఎవరికైనా అర్థమైతే నాకు కమెంట్ చేయండి. అలా థంబ్నెయిల్ ఎందుకు పెట్టానంటే, మేమైతే మార్నింగ్ లేచిన వెంటనే వచ్చి మా గార్డెన్లో కూర్చుంటాం, మా పెరట్లో. ఆ పక్షుల అరుపులు, నేను అందుకే పక్షుల అరుపులు కూడా నేను చిన్నగా వినపడేలాగా మొత్తం మ్యూట్ చేయకుండా పెట్టాను. మీరు అబ్జర్వ్ చేస్తే నా మాటల వెనకాల చాలా పక్షుల అరుపులు ఉంటాయి. ఉదయాన్నే మాకు ఆ పక్షుల అరుపులు అలా వింటుంటా మొక్కల దగ్గర కూర్చొని అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, మా వారు ఇక్కడ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు, పాప ఏమో ఇంకా లేవలేదు. ఇంకా నేను లేచి మొక్కల దగ్గర కూర్చొని జావ తాగిన తర్వాత వెనక పెరట్లో మేము మొక్కలు వేసాము. మీరు ఎప్పుడైనా గమనించారా, మనసుకు బాధగా అనిపించినా, ఏదైనా లోన్లీగా ఫీల్ అయినా, ఒంటరిగా ఫీల్ అయినా సరే ఇలా మొక్కల దగ్గర వచ్చి కూర్చుంటే అసలు ఎంత ప్రశాంతంగా, మనసుకు హాయిగా, ఏదో బరువంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది మొక్కలను చూస్తే. అలాగే ఎవరికైనా హెడేక్ వచ్చినప్పుడు ఇలా మొక్కల దగ్గర కూర్చొని అలా మొక్కలను చూస్తూ ఉంటే ఆ హెడేక్ కూడా తగ్గిపోతుందంట. అసలు ఎంత అదృష్టవంతులం కదా ఇంత మంచి ప్రకృతిలో మనం ఉండడానికి. కొంతమంది ఇట్లా మొక్కలు పెంచుకోవడమే మానేశారు ఈ మధ్యన. అసలు మొక్కలు పెంచుకోండి అని అసలు ఎవరు నేర్పుతారు, అసలు ఎవరు నేర్పలేరు కదా. ఈ మధ్యన అయితే ఇంకా స్కూల్లో, కాలేజెస్లో ఇట్లా మొక్కల గురించి ఇట్లా మీటింగ్స్ పెట్టి చెప్పాల్సి వస్తుంది. మొక్కలు పెంచుకోండి, పర్యావరణాన్ని రక్షించండి, చెట్లు పెంచండి, పొల్యూషన్ అయిపోతుంది, చెట్లు పెంచితే పొల్యూషన్ తగ్గుతుంది, ఇలా అందరితో చెప్పించుకోవాల్సిన స్టేజ్కి అయితే మనం వచ్చేసాము. మన చిన్నప్పుడైతే మన ఇంటి చుట్టూరు ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు, తినే కాయలు, పళ్ళు, పువ్వులు అన్నీ మన పెద్దవాళ్ళు ఇంటి దగ్గరే పండించుకునేవారు. ఇప్పుడు మనం ప్రతిదీ ఏం కావాలన్నా సరే మనం బయట మార్కెట్లో, ఈ షాపుల్లో తెచ్చుకోవడమే కానీ మన చేతులతో మనం అసలు పండించుకోవడమే మానేసాం ఈ రోజుల్లో. నేను మా వారైతే మాకు వీలైనంత వరకు ఖాళీ ప్లేస్లో ఉన్నంత వరకు మేము ఏదో ఒకటి మొక్కలు వేయడానికి ట్రై చేస్తాము. మా ఇంటి వెనక కొంచెం ఖాళీ స్థలం ఉంది, అక్కడ మా వారు కొన్ని మొక్కలు పెట్టారు. వంకాయ, అలాగే బెండకాయ, పచ్చిమిర్చి, గోంగూర, కరివేపాకు, ఇంకా ఆనపపాదు, ఇంకా కాకరకాయ ఇవి పెట్టారు. వాటిలో కొన్ని నిలబడలేదు కానీ కొన్ని నిలబడ్డాయి. వంకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నెక్స్ట్ బెండకాయలు, వంకాయలు ఎక్కడైనా సరే బతికేస్తాయి. ఎక్కడైనా అంటే ఎలాంటి మట్లైనా సరే ఈజీగా బతికేస్తాయి. కాకపోతే అవి పురుగులు పట్టేస్తాయి, ఆకులు పురుగులు పట్టేసి సరిగ్గా మనకి క్రాప్ అనేది రాదు. ఒక్కసారి వంగ మొక్క బతికిందంటే 3 years వరకు అలా కాపు ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ పురుగులు పట్టిందంటే దానికి కెమికల్స్, మందులు అవి కొట్టకుండా పసుపు నీళ్ళల్లో కొంచెం కలిపి ఆ పసుపు నీళ్ళు అలా చిలకరిస్తే పురుగంతా పోతుంది. బెండకాయ కూడా అంతే. బెండకాయ కూడా ఈజీగా పురుగులు పట్టేసి మొత్తం ఆకులు, కాయలన్నీ తినేస్తుంది కదా. అప్పుడు కూడా అంతే, సేమ్ పసుపు కొంచెం నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని ఆ మొక్కల మీద, కాయల మీద స్ప్రే చేస్తే దానికి ఉన్న పురుగులన్నీ పోతాయి. అసలు ఈ మొక్కలకు మేము నీళ్లు పోసింది లేదు, ఎరువు వేసింది లేదు. అయినా సరే ఈ మొక్కలు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఉచితంగా, అసలు మేము ఏమీ వాటికి పెట్టుబడి పెట్టింది లేదు, అయినా సరే ఎంతో గర్వంగా మేము కోసుకుంటున్నాం. ఎందుకంటే వాటికి మా మీద ఎంత ప్రేమ ఉంటే ఉచితంగా అంత హెల్దీ వెజిటబుల్స్ ఇచ్చింది. అసలు వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి అసలు ఎంత హెల్దీగా వచ్చినాయి. ఎలాంటి ఎరువు, కెమికల్స్ ఏమి వేయకుండా. అప్పుడప్పుడు ఈ వర్షాకాలంలో పడే వర్షాలే అసలు వాటరింగ్ కూడా చేయలేదు ఈ మధ్యకాలంలో అయితే. అయినా సరే ఎంత ప్రేమ మొక్కలకి అనిపించింది. అందుకనే థంబ్నెయిల్లో నేను ప్రకృతి మాత్రమే ఉచితంగా ప్రేమిస్తుంది, ఎట్లాంటి పెట్టుబడి లేకుండా అని చెప్పేసి థంబ్నెయిల్లో పెట్టాను. రానున్న రోజుల్లో ఇంకా అందరూ మన టెర్రస్ పైన, లేకపోతే ఆర్గానిక్ ఫామ్ అని చెప్పేసి బకెట్స్లో, టబ్స్లో చాలా వరకు మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. మేము కూడా ఎంతో కొంత ఇంట్లో మందులు లేకుండా పండించడానికే ట్రై చేస్తున్నాము. అసలు బయట కూరగాయలు అసలు ఎంత కెమికల్స్, మందులు కలిపేసి పురుగులు పట్టకుండా అలా చేస్తారు కదా. అవి తింటే ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు అనేవి ఎక్కువైపోతున్నాయి అట్లాంటి కెమికల్స్ వల్లే. సాధ్యమైనంత
వరకు మీరు కూడా ఇంటికాడ పండించుకోవడానికి ట్రై చేయండి. అన్ని వెజిటేబుల్స్ మన వల్ల కాదు, కానీ ఇట్లాంటి కొన్ని ఈజీగా పండే ఉంటాయి కదా, ఆకుకూరలు అవ్వచ్చు, ఇట్లాంటి బెండకాయ, ఆనపకాయ, దోసకాయ ఇట్లాంటివన్నీ చాలా ఈజీగా పండిపోతాయి. మేమైతే లాస్ట్ ఇయర్ ఆనపకాయ పెట్టాము, బీరకాయ పెట్టాము. అవన్నీ చాలా బాగా కాసినాయి. అవన్నీ వీడియోస్ ఉంటే పెడదాం అనుకున్నాను, కానీ పాత ఫోన్లో ఉండిపోయాయి. అసలు చాలా బాగా పండినాయి. ఇన్ని వంకాయలు, అలాగే ఇన్ని బెండకాయలు, ఒక 4 పచ్చిమిర్చి ఏమో వచ్చినట్టున్నాయి అంతే. మనుషులే ఈ రోజుల్లో పెట్టుబడి లేకపోతే ప్రేమించట్లేదు. అట్లాంటిది మొక్కలు చూడండి, మనం ప్రకృతిని ప్రేమిస్తేనే తిరిగి అది మనల్ని ప్రేమించి మనల్ని పోషిస్తుంది. దాన్ని పొల్యూట్ చేయకుండా, దాన్ని నాశనం చేయకుండా మనం దాన్ని నీట్గా కాపాడుకోవాలి. పొల్యూషన్ అనేది తగ్గించుకొని. చూడండి, మా వారిని ఫోటో తీయమంటే వీడియో తీస్తున్నారు. ఇంకా నేను స్టార్టింగ్లో పువ్వులు కోసుకున్నాను కదా, ఇంక ఇవన్నీ కోసినా సరే ఇంకా మా పాప లేవలేదు. ఇంకా నేను ఖాళీగా కూర్చోవడం ఎందుకులే అని చెప్పేసి మాల కడుతున్నాను. నాకైతే అంత బాగా ఏమి రాదు మాల కట్టడం, ఏదో అలా అలా కడతాను. అది కూడా 2 గంటలు కూర్చుంటే కానీ ఒక చిన్న మాల రాదు. నాకు రాదు. చూడండి ఎన్ని తంటాలు పడుతున్నాను ఆ మాల కట్టడానికి. ఏదో అన్ని తంటాలు పడి చివరికి మాల అయితే కట్టాను. అసలు నిజంగా పువ్వుల్ని ఒక మాలగా కట్టడం ఎవరు అసలు సృష్టించారు, కానీ అసలు చాలా గ్రేటు. అసలు గ్రేట్ అన్న విషయం పక్కన పెడితే అసలు ఈ పువ్వులు కట్టడం చాలా 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 కష్టం. అసలు నేర్చుకున్న తర్వాత ఈజీ అనిపిస్తుంది, కానీ అసలు రాని వాళ్ళకైతే మాల కట్టడం అస్సలు అదొక ఆర్ట్ అనే చెప్పొచ్చు. చిరంజీవి గారు చెప్పారు కదా ఒక సినిమాలో ఒక ఆర్ట్ అని, ఇది కూడా అంతే. పువ్వులు కట్టడం ఒక ఆర్ట్. అసలు చాలా కష్టమైన పని నాకు తెలిసినంత వరకు. నేనైతే పెళ్ళైన తర్వాతే అది కూడా ఒక 6 మంత్ నుంచి ఏమో కడుతున్నాను అంతే. నాకు రాదు. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయలు, ఇవి కూడా మా చెట్టు నుంచి వచ్చినవే. మా ఇంటి ముందు 2 చెట్లు ఉంటాయి. అప్పుడప్పుడు కాయలు రాలుతూ ఉంటే వాటిని మా వారు ఇలా పూచేసి ఒక 20 కాయలు 30 కాయలు అయిన తర్వాత వాటిని ఇలా కొట్టేస్తారు. అవి కొబ్బరి చెప్పులు ఎండలో పెట్టేసి నూనె ఆడిస్తాము. ఇలా మాకు తోచినంత వరకు, ఉన్నంత వరకు మాకు మొక్కల నుంచి వచ్చింది మాత్రమే మేము తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇట్లా ఆయిల్ కానీ వెజిటేబుల్స్ కానీ అస్సలు బయట కొనరా అంటే కొంటాము. ఎందుకంటే ఇవి లేనప్పుడు బయటవే కొనాలి, తప్పదు కాబట్టి. కానీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని మేము యూటిలైజ్ చేసుకుంటాము. అసలు ఈ దోశ వేసిన ప్రతిసారి కెమెరా పెట్టి అలా వీడియో ఆన్ చేశానో లేదో, ఇంకా అసలు దోశ అసలు ఆ రోజు సరిగ్గా రాదు. అసలు ఎప్పుడైతే వీడియో ఆఫ్ చేసేస్తానో పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. అలా కెమెరా పెడతానో లేదో దోశ చిరిగిపోవడము, తునిగిపోవడం ఏదో ఒకటి అయిపోద్ది. కెమెరా ఆఫ్ చేశానంటే చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నా వీడియో ఇప్పటివరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అలాగే మీకు బాగా నచ్చిన మూమెంట్ టాపిక్ ఏదైనా ఉంటే అది కూడా కమెంట్ చేయండి. అండ్ మధ్యాహ్నం వచ్చేసి నేను టమాటా చిక్కుడుగా కర్రీ చేశాను, ఇంకా అది వీడియో చేయలేదు. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ అబౌట్ వీడియో. బాయ్. ఏం తింటున్నా? సేమియా బాగుందా? సునీత తెచ్చింది. థ్యాంక్ యూ చెప్పు సునీతకి. అత్త థ్యాంక్ యూ సునీత అత్త.